నువ్వేం పట్టించుకోకు. తనకు నచ్చని మాటలు ఎవరైనా మాట్లాడితే ఇలాగే బిహేవ్ చేస్తుంది. ఓ మహోన్నతుడా, గొప్ప దేవ, ఇంతవరకు నా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు. నా ప్రతి అవసరతలో నాకు తోడుగా ఉండి నువ్వు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. ఇచ్చిన మంచి ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, ఇచ్చిన ప్రతి పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ నీలో ఫలించుటకు సహాయం చేయండి. పనిలో పడి ప్రార్థనకు, వాక్యానికి దూరం అవ్వకుండా సహాయం చేయండి. ఎవరితో ఎలా ఉండాలో, మెలగాలో జ్ఞానాన్ని అనుగ్రహించండి. అందరితో ప్రేమపూర్వకంగా ఉండుటకు సహాయం చేయండి. నేనెక్కడున్నా నీ నామ మహిమార్థకరంగా మెలుగుటకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా నా వంతు సువార్తను నాతో పాటు ఉన్నవారికి పంచే విధంగా ఆ అవకాశాన్ని, ఆ మాట నేర్పుతనాన్ని, పరిస్థితికి తగ్గ వాక్యాన్ని నాకు ఇవ్వండి. ఎల్లవేళలా ప్రతి సమయమందు నీతో ముచ్చటించే కృపను నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓ ఆంటీ, మీరా? పడుకున్నావా? డిస్టర్బ్ చేశానా? అదేం లేదాంటీ, చెప్పండి. ఏం లేదమ్మా, వచ్చే నెల మా ఇంటికి మా కూతురు, మా అల్లుడు వాళ్ళు వస్తున్నారు. ఒక 5-6 నెలల పాటు ఇక్కడే ఉంటారు. అందుకని నువ్వు వచ్చే నెల వరకు ఇల్లు ఖాళీ చేయాలి. అవునా? అదేంటంటీ ఇంత సడన్గా? నాకు నిన్ననే తెలిసింది వాళ్ళు వస్తున్నారని. అయినా ఇంకా 20 రోజుల టైం ఉంది కదా, అప్పటి వరకు చూసుకో. సరే, నేను వెళ్తాను. కరెంటు బిల్లు కట్టడం మర్చిపోకమ్మా. ఇంకా 20 రోజులే ఉంది. నాకు ఈ రెంట్ హౌస్ దొరకడానికే 2 నెలలు టైం పట్టింది. ఇప్పుడు ఎలా? సరేలే, రేపటి నుంచే హౌస్ సర్చింగ్ స్టార్ట్ చేస్తాను. హే మేరీ, ఏం చేస్తున్నావు? హాయ్ పవని. ఏం లేదు, సార్ చిన్న వర్క్ ఇచ్చారు, చేస్తున్నాను. అవునా? సరే, క్యాంటీన్కి వెళ్తున్నాం, వస్తావా మాతో పాటు? లేదు, మీరు వెళ్ళండి, నాకు కొంచెం పనుంది. సారీ ఎందుకులే. ఓకే, క్యారీ ఆన్. ఆ అమ్మాయికి బాగా పొగరనుకుంటాను, పిలిచినా రావట్లేదు. నిన్న నువ్వు అలా అన్నందుకు ఫీల్ అయినట్టుంది. అయితే అవ్వని, నాకెందుకు? నా విషయంలో జోక్యం చేసుకుంటే అలాగే ఉంటుంది. కొంచెం చనువిస్తే నెత్తికెక్కి కూర్చుంటారు ఇలాంటి వాళ్ళు. అమ్మయ్య, సార్ ఇచ్చిన వర్క్ మొత్తానికి అయిపోయింది. ఒకసారి గూగుల్ చేస్తాను, ఏమైనా రెంట్ హౌసెస్ ఉన్నాయేమో ఆఫీస్ నియర్లో. ఏంటి ఆ మేరీ 2 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు? తనకు రూమ్ షిఫ్ట్ చేసేది ఉందంట, అందుకే రాలేదు. తారా, నేను ఇచ్చిన ఆ ఫైల్ ఇలా ఇవ్వు. ఆ వర్క్ ఎంతవరకు ఫినిష్ చేసావు? ఇంకా లేదు సార్, అందులో నాకు కొంచెం డౌట్ ఉంది. అందుకే క్లియర్ చేసుకున్నాక స్టార్ట్ చేద్దామని పక్కన పెట్టాను. ఏంటి పక్కన పెట్టావా? ఏంటి ఆటలాడుకుంటున్నావా? డౌట్ ఉన్నప్పుడు నన్ను అడగాలి కదా. సార్, నిన్న అడుగుదామనే మీ దగ్గరకు వచ్చాను. మీరు అప్పుడు ఫోన్ మాట్లాడుతున్నారు. మళ్ళీ అడగచ్చులే అని ఆగాను. మీరు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ ఆఫీస్కి రాలేదు. ఈరోజు అడుగుదామని మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంత నెగ్లిజెన్సీయా? నిన్న నేను బయటకు వెళ్ళి మళ్ళీ గంటల్లో వచ్చేసాను. అప్పుడు అడగడానికి ఏమైంది? కొంచెం కూడా రెస్పాన్స్ లేని నీకు ఆ ఫైల్ అప్పగించాను చూడు, నాకు బుద్ధి లేదు. గంటలో ఫినిష్ చెయ్యి. అది కాదు సార్, 1 అవర్ అంటే. ఇంకేం మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. ఏమైంది? ఏదైనా సమస్య? నేను ఒకసారి చూడొచ్చా? ఓ ఇంతేనా? నేను ఫినిష్ చేస్తాలే. అయిపోయింది చూడు. థ్యాంక్ యూ మేరీ. సరే, వెళ్ళి సార్కి సబ్మిట్ చెయ్యి, లేట్ అయింది. సార్, ఫైల్ కంప్లీట్ అయింది. గుడ్. అవును, ఇందాక ఏదో డౌట్ ఉంది అన్నావు, ఇప్పుడు ఎలా చేసావు? అంటే మాట అంటేనే కానీ పని చేయాలనిపించదు కదా? అలా అని కాదు సార్, మేరీ హెల్ప్ చేసింది. ఓ ఓకే. సారీ మేరీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్, అవును, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? ఊళ్ళో కొంచెం పొలం ఉంది. ఓకే. నాకు మా అమ్మ ఒక్కతే. రీసెంట్గానే మా నాన్నగారు చనిపోయారు. ఓ సారీ. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. తను బతకాలని ఎంతో ప్రార్థన చేశాను, కానీ లాభం లేదు. మా తాతయ్య విషయంలో అయితే ఉపవాసం ఉన్నాను ఆయన బతకాలని, కానీ ఆయన బతకలేదు. నాకు ఇష్టమైన వాళ్ళిద్దరూ ఒకే సంవత్సరంలో నా నుంచి దూరం అయ్యారు. మా నాన్న కూడా చాలా ప్రార్థనలో ఉండేవాడు.
దేవుడంటే ఎంతో భయభక్తులతో ఉండేవాడు. కానీ అవేం ఆయన్ని బతికించలేదు. దేవుని మీద చాలా కోపం వచ్చింది. అసలు ఆయన నా మాట వినట్లేదా, నన్ను చూడట్లేదా, లేక అసలు దేవుడే లేడా అని అనిపించింది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ మా అమ్మ వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాను. నాకంటూ ఉంది మా అమ్మకంటూ ఉంది నేను కూడా అలా అయిపోతే మా అమ్మ పరిస్థితి ఏంటని నన్ను నేను ఇలా స్ట్రాంగ్ చేసుకున్నాను. అంటే అప్పటి నుంచి చర్చ్కి వెళ్ళడం మానేసావా? అవును. అయినా ఎందుకు వెళ్ళాలి? లైఫ్లో ఏం జరుగుతుందని వెళ్ళాలి? ఒక్క మంచి జరగదు, అడిగింది జరగదు. నాకు నవ్వొస్తుంది తారా, కానీ హృదయం బాధపడుతుంది. అందుకని నవ్వాలో బాధపడాలో తెలియట్లేదు. ఎందుకు? అంత తమాషాగా ఉందా నా జీవితం? లేదు అలా అని కాదు. కానీ 1-2 చెడులు జరిగాయని దేవుడు నీకేమిచ్చాడో అది చూడలేకపోతున్నావు. దేవుడు నా కోసం ప్రాణం అర్పించాడు, అంతే కదా? చాలా ఈజీగా చెప్పావు. కానీ ప్రాణం మాత్రమే కాదు, ఆయన నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం చదివితే లోక ప్రేమ ఆయన కాలి గోటికి కూడా సరిపోదని అర్థమవుతుంది. నీకోసం నా కోసం చనిపోవాల్సిన అవసరం ఆయనకేముంది? ప్రాణం పెట్టి మరీ నిత్య రాజ్యానికి వారసులను చేయాల్సిన అవసరం ఏంటి? మీరు నాశనమైతే నాకెందుకు, నరకంలో పడితే నాకెందుకు, మీరు చేసుకున్నది మీరే అనుభవించాలి అని అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు. మనం ఎంత శిక్షను అనుభవించాలో అదంతా ఆయన అనుభవించాడు. అంతేకాదు, మనం ఆయనతో పాటుగా ఉండుట కొరకు తన మహిమను మనకిచ్చి తండ్రి దగ్గర మన కోసం ప్రార్థిస్తున్నాడు. యోహాను 17:21. వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు, ఈ వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. చూసావా ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మన పట్ల. తారా, మీ నాన్నగారికి నువ్వంటే చాలా ఇష్టం ఉండొచ్చు కదా? అవును, మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. ఎంత ప్రేమించినా ఆయన మరణం వరకు మాత్రమే. తర్వాత నువ్వెవరో ఆయనెవరో. ఈ లోక ప్రేమ ఇంతవరకే ఉంటుంది. తను దూరం అయ్యాడని నువ్వు దేవునికి దూరమైన ఆయనకు సంబంధం లేదు, దగ్గరైన ఆయనకు సంబంధం లేదు. కానీ దేవునికి దూరం అవటం వలన నీ జీవితంలోకి ఇంకొక వ్యక్తి వస్తాడు. అతనికి లోబడ్డావంటే జీవితం మొత్తం నాశనకూపంలోకి వెళ్తుంది. మరణించిన వారు చేసిన క్రియలను బట్టి వారి స్థానానికి వెళ్తారు. అయితే మరణించిన వారి కొరకు నీ క్రియలను మార్చుకుంటే నీ స్థానం ఎక్కడుంటుందో ఆలోచించుకో. దేవుని కంటే మన జీవితంలో ఏది ఎక్కువ కాకూడదు. అది మన జీవితానికే మంచిది కాదు. ఒక దగ్గర వెలుగు లేదంటే ఆటోమేటిక్గా అక్కడ చీకటి ఎలా ఆవరిస్తుందో, ఒకరి జీవితంలో దేవుడు లేకుంటే సాతాను ఆటోమేటిక్గా వారి జీవితంలో ఉంటాడు. ఒక్కసారి కూర్చొని ఆలోచించుకో, దేవుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడో. మనకు కనిపించినవి కొన్నైతే కనిపించనివి ఎన్నో ఉంటాయి. ఆత్మీయ నేత్రాలతో చూస్తే చీకటి వెలుగు మధ్య మన కోసం మన చుట్టూ ఒక యుద్ధమే జరుగుతుంది తారా. ఎవరి పక్షాన నిలబడ్డావనేది, ఎవరి మాట వింటున్నావనే దాన్ని బట్టే మన జీవితము ఉంటుంది, మన స్థానము ఉంటుంది. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా అలాగే నీ రక్షణను విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు నీ తండ్రిని పరలోక రాజ్యంలో కలుసుకోలేవా? యుగ యుగాలు అనుభవించబోతున్న సంతోషాన్ని మర్చిపోయావా? నువ్వు దేవునికి దూరమయ్యి సాతాను వలలో చిక్కబడి చివరికి నరకానికి పాత్రురాలివైతే నీ తండ్రిని ఇంకా ఎప్పటికీ కలుసుకోలేవు కదా. మీ నాన్నగారు చనిపోయాడని నువ్వు దేవునికి దూరమయ్యావు. కానీ నీకు దగ్గరవ్వడం కోసం, నిన్ను బతికించడం కోసం దేవుడు తన ప్రాణం అర్పించాడు. నువ్వు సదా ఆయనతో ఆయన మహిమలో నిలిచి ఉండుట కొరకు ఆయన తన సర్వస్వాన్ని ధారపోశాడు. యెషయా 53:3. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతడిని ఎన్నిక చేయకపోతేమి.
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బతుకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. థ్యాంక్ యూ మేరీ. నిజంగా దేవుడే నీ ద్వారా నాతో మాట్లాడాడు. నిజంగా నా మీద ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో తెలిసింది. నేనెంత పిచ్చిగా ప్రవర్తించానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేరీ. నజరేయుడా యేసయ్య, నా పట్ల కలిగి ఉన్న నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు. నా కోసం నువ్వు చేసిన ప్రతి త్యాగాన్ని బట్టి, ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకెప్పుడు నిన్ను విడిచి పరుగెత్తను, ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. ఇంతవరకు నీకు విరుద్ధంగా నేను చేసిన ప్రతి తప్పును క్షమించండి. నీ కృపలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అమ్మా, చర్చికి టైం అయింది, నువ్వు రెడీ అయ్యావా? తారా, నిజంగా నువ్వు చర్చికి వస్తున్నావా? అవునమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు. లోకంలో ఉన్న ప్రేమ ఆయన ప్రేమ ముందు దేనికి పనికిరాదని తెలుసుకున్నాను. అయినా బాధపడటానికి మనం ఇక్కడి వారం కాదు. ఏదో ఒకరోజు మన గమ్యస్థానానికి అందరం చేరుకుంటాం. ఆ రోజు అందరం కలుసుకుంటాం. కాబట్టి బాధపడే అవసరం లేదు.